ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబర్లు వాళ్ళు చేస్తున్న చేష్టలు నిజంగానే వాళ్ళకి అంటే వాళ్ళ గొయ్య వాళ్ళే తవ్వుకున్నట్టుగా తయారైంది. ఈ మధ్య చూస్తూ ఉన్నాము. హోమ్ టూర్ అని అంటూ ఉన్నారు. జ్యువెల్లరీ టూర్ అంటూ ఉన్నారు. బ్లౌజ్ టూర్ అంటూ ఉన్నారు. శారీ టూర్ అంటూ ఉన్నారు. వార్డ్‌రోబ్ టూర్ అంటున్నారు. ఏవేవో గార్డెన్ టూర్ అంటూ ఉన్నారు. కిచెన్ టూర్ అంటూ ఉన్నారు. రకరకాల టూర్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్‌కి చెప్పుల స్టాండ్ టూర్ గూడాను. ఇలాగా ఎన్ని రకాల టూర్‌లంటే అన్ని రకాల టూర్‌లు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి టూర్స్‌లోని బాగా అందరికీ ఇష్టమైనది, ఇంకా దొంగలకైతే ఇంకా అత్యంత ఇష్టమైనది మన జ్యువెల్లరీ టూర్. సో, ఈ మధ్య అందరూ చూస్తున్నాం. నా దగ్గర ఎన్ని నల్లపూసలు మోడల్స్ ఉన్నాయో తెలుసా? 4, 5 రకాలు అని చెప్పేసి షార్టు, అందులో ఇంకా షార్టు 2 పేటలు, 3 పేటలు, లాంగ్ లెంత్ ఇలా అన్నీ చూపిస్తూ ఉన్నారు. నా దగ్గర ఎన్ని మోడల్ బ్యాంగిల్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని మోడల్ బ్రాస్లెట్స్ ఉన్నాయో తెలుసా? అని చెప్పేసి ఎన్ని రకాల బ్రాస్లెట్‌లు ఉన్నాయో చూపిస్తూ ఉన్నారు. ఇంకా వడ్డానాల సంగతి మనం చెప్పక్కర్లేదు. సో, ఇలా చూపిస్తున్న వాళ్ళు కేవలం మనం చూపిస్తున్నాం గదా! యూట్యూబ్‌లోనే గదా! ఏముందిలే దొంగోడు మన ఇంటికొచ్చి మనల్ని ఎప్పుడు పట్టుకోవాలా? ఎలా ట్రేస్ చేస్తాడు మనల్ని? అంత సీన్ లేదు వాడికి అని అనుకుని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నగలన్నీ దిగేసుకొని ఒక్కొక్కటి గూడా మొత్తం మార్కెట్‌లో సేల్‌కి పెట్టినట్టుగా చక్కగా ఒకటి, ఒకటి, ఒకటి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సేల్స్ మేనేజర్ లాగా. సో, ఇలాగ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఒక యువతికి సంబంధించి ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. యూట్యూబ్‌లో ఇది రచన గుర్జర్ ఆవిడ పేరు. రచన గుర్జర్ అనే ఒక యూట్యూబరు తన సోషల్ మీడియాలోని తనకి సంబంధించిన నగలు అంటే ఇది మనకి చూసుకుంటే ఆహ్, గుజరాత్ అలాగే రాజస్థాన్. సో, రాజస్థాన్ మోడల్స్ లాగా అక్కడ లాగే ఉందిది. సో, మనకి క్లియర్ డీటెయిల్ ఏ ప్రాంతం అనేది లేదు గానీ బట్ ఈ అటైర్ మొత్తము రాజస్థాన్ అండ్ గుజరాత్ దీనికి సంబంధించి ఉంది. సో, మొత్తానికి దీనిలోనేంటంటే తన సోషల్ మీడియా ఖాతాలోని ఈవిడ గూడా తన జ్యువెల్లరీ టూర్‌ని పెట్టింది. పెట్టి అన్నింటి గురించి గూడా చాలా చక్కగా హొయలుపోతూ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేసింది. మొత్తానికి ఒక దొంగవాడి కంటబడింది. పోనీ మనమేదో 1 గ్రామ్ గోల్డ్ అది చూపిస్తూ ఉంటాం. అది ఓకే కొంచెం పర్వాలేదు. కానీ ఈవెన్ మన బెడ్‌రూమ్‌తో సహా అన్ని క్లియర్ డీటెయిల్స్ మనం ఇచ్చేస్తూ ఉంటాము. లొకేషన్ క్లియర్‌గా ట్రేస్ చేయొచ్చు. సో, మొత్తానికి ఈవిడకి సంబంధించి ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత దాదాపు 1.91 అంటే ఇంచుమించుగా 2,00,000 2,00,00,000 రూపాయల నగదు, 6,00,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు. మొత్తం ఎత్తుకొనెళ్ళిపోయారు దొంగలు. పోనీ వెళ్తా వెళ్తా దొరికింది గదా అని ఎళ్ళిపోకుండా చక్కగా ఫ్రిడ్జ్‌లో కూల్ డ్రింక్ గూడా తీసుకొని, తాగి ఆరాంగా అంతా చల్లబడిన తర్వాత కూల్‌గా నగలను పట్టుకొని, డబ్బును పట్టుకొని వీళ్ళక్కడి నుంచి ఉడాయించారు. ఇదంతా గూడా సీసీటీవీలోన రికార్డ్ అయింది. మొత్తానికి వాళ్ళైతే ప్రస్తుతానికి దొరకలేదు. నగలు బోయినియి, డబ్బు బోయినియి. ఇంకొకసారి ఇంక వీడియో జేయాలన్నా గూడా ఎవరైనా గూడా భయపడే పరిస్థితి. మరి దయచేసి ఇలాంటి వీడియోలు జేసేటప్పుడు మీ మీ ఇంట్లో ఉన్న నగల్ని చీరలు, జాకెట్లు చూపిస్తే పర్వాలేదు గానీ, నగల్ని చూపించారంటే మాత్రం పరిస్థితి ఇలాగే ఉంటది. అండ్ మీరు బెడ్‌రూమ్ టూర్స్ చేస్తుంటారు. హోమ్ టూర్, గార్డెన్ టూర్ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. లొకేషన్ ఈజీగా ట్రేస్ అవుతుంది. మీరు ఏ టైప్ ఆఫ్ పీపుల్ అంటే మీరు పెద్ద హైఫై ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా? మీరు లగ్జూరియసా? అసలు ఏ రకమైన ఫ్యామిలీ? మీ ఇల్లు ఏ లొకేషన్‌లో ఉండేదనేది దొంగవాడికి క్యాప్చర్ చేసుకోవడానికి చాలా ఈజీగా మనమే రూట్ క్లియర్ చేసి ఇచ్చినట్టు ఉంటుంది. సో, ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు కాస్త ఆలోచించి మీరు వీడియోలు చేసుకుంటే బావుంటుంది. లేదు అని అనుకుంటే మాకేం జరగదులే ఎవడొస్తాడులే అని అనుకుంటే మాత్రం ఈ రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఇళ్ళకే దిక్కు లేదసలు ఒక రకంగా చెప్పాలనంటే. సో, మీరు పెద్ద ఇదేం గాదు. జాగ్రత్తగా ఉండండి. మెయిన్‌గా బంగారానికి సంబంధించి, బెడ్‌రూమ్స్‌కి సంబంధించి ఇట్లాంటి టూర్స్ మాత్రము దయచేసి చేయకుండా ఉంటే బెటరు అని నెటిజన్స్ అయితే అంటూ ఉన్నారు. సో, జాగ్రత్తగా ఉండండి.